అగ్గి పిడుగు ముఠా మట్టిలో కలిపావు. గట్టిగా నొక్కుతావే, గట్టిగా నొక్కుతావే. గురు వస్తున్నాడు, గురు వస్తున్నాడు. గురు ఏమిటిదంతా? ఏం లేదు గురు, ఇవాళ నౌకారు గారు ఎక్కడో ఒళ్ళంతా బాగా కుళ్ళ పొడిపించుకొచ్చాడు. నౌకారు ఏమైందిరా? రై లాగారా చెప్పు గురువు, చెప్పు. గురు, ఎవరో పిల్ల ఒంటి నిండా నగలు పెట్టుకుని ఒంటరిగా వెళ్తుంటే చూశాను గురు. జడిపించి నగలు కాజేయాలని ఎంట పడ్డాను గురు. అని తల్లి సిగదరగా ఎముళ్ళో వచ్చి అంత పాడు చేశాడు గురు. నడ్డి విరగనపోయావు. ఎవడో కొత్త మొహంలో ఉన్నాడు గురు. కొత్త మొహ ఎర్రనా గురు? వాడెవడో ఆరా తీసి వెంటనే బుద్ధి చెప్పాలి, లేకపోతే ఊళ్ళో మనకుండా పడిపోతుంది. ఇవాళ వీడయ్యాడు, రేపు ఇంకోటి అవుతాడు. అవును గురు. అమ్మవారి సంబరానికి అంతా సిద్ధమైనట్టేనా? అదెంత పని గురు, అగ్గి పిడుగు జగ్గడ అనుకోవాలి గాని తుప్పచాటు నుండే పెద్ద పులి కూడా పిల్లి పిల్ల అయిపోయి చెప్పినట్టు చేయదు. అంత దూరంలో చూడగానే పప్పులు ఉప్పులు బియ్యం అన్ని సంచి వేసి పట్టుకెళ్ళవారు గురా. అది వరస కాదనే దమ్ములు ఎవరికున్నాయిరా? ఎరనా గురు, ఆ చలమయ్య గారి దగ్గరికి వెళ్ళావా? వాడు అక్కడే గురు, ఇదిగో అదిగో రేపు మాపని ఊరికే తిప్పుతున్నాడు. ఏ వీపు తేటగా ఉందట్నా? బెల్ట్ తో పెట్ల కొట్టాలని చెప్పు. అది చూచాగా చెప్పాను గురు. చెప్పడం ఏమిటో, ఇవ్వనంటే కొట్టు తగలబెట్టండి. చెప్పాలే గాని అదెంత పని గురు, ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్ళు. వెంకనా చిట్టినిలా తీసుకురా. రారా నాన్న. గురు, చిట్టితో మహాగౌరవగా ఉంది గురు. అదేం తెక్క తిరిగిందో గానీ ఇవాళ నాకు గడ్డి నాకు తినిపించేసింది. ఏట్రా నాన్న, వెంకయ్య మామని ఆడిస్తున్నావట? వెంకయ్య మామకి నాకు మా ఇద్దరికి మాటలేవు కదా. అల్లరి పిల్ల, ఇదిగో తీసుకెళ్ళి తింటూ ఆడుకో. వెళ్ళు. గురు, నీ కోపం రాదంటే ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంకనా? నీ కోసం కాకపోయినా చిట్టి కోసమైనా ఇంకో పెళ్లి చేసుకో గురు. ఎందుకు? నా చిట్టి తల్లికి ఏం లోటు? తల్లి లేని లోటు మనం తీర్చగలమా? ఎంతైనా ఆడదక్షత ఆడదక్షతే. ఎదిగే పిల్ల నన్నేం చేయమంటావు వెంకన్నా? కానీ నా మీద పారేసి హాయిగా కన్ను మూసింది. అమ్మగారు రండమ్మా, కూర్చోండమ్మా. మీలాంటి వారు మాలాంటి వారి ఇంటికి రావటమే అప్పుడు. అదిగో అలా అన్నావంటే ఇప్పుడే వెళ్ళిపోతా. వద్దమ్మా, కూర్చోండి. సమయానికి మా అన్నయ్య కూడా లేడే. ఎక్కడికి అంట? ఇదిగోమ్మా, ఒక్క నిమిషం వచ్చేస్తారు. ఇవాళ మా బాబు గారి కూతురు పట్నా నుంచి వచ్చిందే. నువ్వు చూడలేదు కానీ కళ్ళు జిగేయమంటాయంటే నమ్ము. ఇవాళ ఏమైందో తెలుసా? అమ్మాయి గారు అలా పొలం మీద షికారలే. ఎక్కడి నుంచి వచ్చాడో దొమ్మరాడో వెంటబడి ఆగనాడు. ఇక అమ్మాయి గారి కేకలు. నేను వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని ఆడుకుంటాను. వాడు అదే పరుగు. వెనక్కి చూసే ఒట్టు తిరిగి చూద్దాం కదా, అమ్మాయి గారు మూర్చిపోయారు. వెంటనే ముఖం మీద నీళ్లు చల్లి అమాంతం ఎత్తుకొని అమ్మాయి గారు మీరు ఇక్కడ. తప్పలేదు ఉండొచ్చు. సరిగ్గా సమయానికి వచ్చా. అమ్మాయి గారు కొట్టివు అంత కిందనే పోసేసా. కొట్టి మొత్తం ఏ పని చేత కాదు నీకు. చూడండి అమ్మా, అంత కిందనే పోసేసాడు. పర్వాలేదు కాంతం, ఉన్నదే చాలు. చూడు అవి చూసి మంచిగా అది నేర్చుకో. అమ్మాయి గారు, ఇది నా చెల్లెలు కాదండి, బ్రహ్మరాక్షసి. కూర్చుంటే తప్ప నించుంటే తప్పు. రోజు నన్ను కాల్చుకు తింటుందంటే నమ్మండి. ఇదే విచిత్రం కాంతం, మనుషుల్ని కాల్చు తింటూ నేను ఎక్కడా చూడలేదే. వాడి మాటకేలేండి అమ్మా, ఒట్టి మాటలు రాయడు. వినేవాళ్ళు ఉండాలి గాని చెప్పడానికే. కాంతం, ఇందాక మీ అన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? ఏం చేశావు? నేనేం చేయలేదే. ఏం చేశానమ్మా? ఏం చేశాడో చెప్పండి అమ్మా. అది కాదు కాంతం, వాడెవడు ఆ జగ్గడు లేడు. ఆ జగ్గడు వాడే వచ్చి నాలుగు కూర్చాడు. కూస్తే నేనన్నా ఊరుకునేది? అమ్మంతం నాలుగు ఇచ్చుకున్నాను. అప్పుడు నిజమేనమ్మా? నిజమే కాంతం. వస్తా అమ్మా. కొంపు తీసి మా వాడు జగ్గడితో తగ్గు పెట్టుకోలేదు కదా? అబ్బే అంత అబద్ధం.
వీడి డాబులు రాని చెబుతాను. అది సరే గని కాంతం, నిన్ను చూసి ఎందుకు అలా భయపడతాడు మీ అన్నయ్య? భయమా? కాదమ్మ గారు, నేనంటే మా అన్నయ్యకి పంచ ప్రాణాలు. తాగండమ్మా, తాగండి. అదే పెళ్లి కొడుకుని తీసుకొచ్చావయ్యా సంబంధాలు. ఇంత సిరి, ఇంత అందము, ఇంత చదువు ఉన్న మా అమ్మాయిని తీసుకెళ్లి తప్పగా నీ పనులు పడేయాలంటావా? అసలు నీకు మధ్యమైనా ఉందా అంట? అది కాదండి, చెప్పేది శాంతంగా వినరే. అసలు బుచ్చిబాబు గారికి పచ్చగన్నేరుపాలెం ఆకుపచ్చగా ఉంటుందో పసుపచ్చగా ఉంటుందో తెలియదండి. పచ్చగన్నేరుపాలెంలో పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి పట్టణంలోనే మగం. ఓ పెద్ద బంగళా కట్టించి ఆ బంగళా కూడా పచ్చగన్నేరుపాలెం అని పేరు పెట్టి అందులో ఉంటున్నారండి. అదా సంగతి. ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ఏది ఆ ఫోటో ఏది ఇలా అయ్యి? మొత్తం బాగానే ఉంది, కళ్ళు మాత్రం గుడ్ల గోపలో ఉన్నాయంటే. అద్దాలు వేస్తే ఇంకా బాగుంటాయి. అద్దాలు ఏమంటాయంటే కళ్ళు గుడ్ల గోపలో ఉన్నాయంటే? అది కాదండి, ఆ పటానికి అద్దం వేసి చట్రం కడితే మరీ బాగుంటుందంట. సరే సరే. ఒరే రాజు, రాజు, పెళ్లి కొడుకు ఈ రాత్రి బండిగా వస్తున్నాడా? మనం తలపెట్టడం ఆలస్యం కూడానండి. ఏమిటయా పెళ్లి గడక నువ్వును? సరేగా తెల్లవారు గంటల 2 గంటల బండిలో పెళ్లి కొడుకు వస్తున్నాడు. వెళ్ళి తీసుకురా. ఇదిగో ఇది దగ్గర అట్టు పెట్టుకో. ఆనవాళ్ళు బట్టి మర్యాదగా తీసుకురావాలి. పొరపాటున ఫోటోగ్రఫీ పడేసి వెర్రి మహారాజు మరో లాక్కొచ్చా. అలాగే. అమ్మాయి గారు మీరా? ఏమిటమ్మాయి పని? బాబు గారికి సంగతి తెలిసి ఇంకేమైనా ఉందా నా పని? ఏమన్నట్లే. బాగా పదని ఇంటి దగ్గర దిగబెట్టేస్తాను. బండెక్కండి. నన్ను దిగిపెట్టి వచ్చేలాగా రైలు బండి వచ్చి వెళ్ళిపోతుంది. వచ్చి ఆ పెళ్లి కొడుకు దిక్కు దోచుక చల్లో చచ్చాడే. ఆయన చావడం మాట దేవుడికి. ఈ సంగతి బాబు గారు తెలిస్తే ముందు నేను చచ్చానే. పదని బండెక్కండి. ఎలా వెళ్తారో చూస్తాగా. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏమిటండి అమ్మాయి గారు, ఇది ఎవరైనా చూస్తే బాగుంటుందా? ఎందుకండి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం? ఎందుక? మన మంచికే. నాకు లేని భయం నీకెందుకు? నాకు నువ్వు నచ్చావు, నా మనసు ఇచ్చాను. నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమా? చూస్తుంటే గుండె దడ దడ కొట్టుకుంటుంటే. ఏమన్నా? అమ్మాయి నేను తప్పు మాట్లాడానండి. తప్పున్నారా? లెంపలేసుకుంటాను, క్షమించండి. నన్ను చూస్తే గుండె దడ దడ కొట్టుకుంటుందా? లేదండి, లేదు, కొట్టుకోదు. అది అల్లారా దారి. నువ్వు మా ఇంట్లో చేసే పని ఏమిటి? ఏముందండి అమ్మా, ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటాను. అయితే నేను చెప్పినట్టు నన్ను మన్నిస్తూ అమ్మ అవ్వ తాతమ్మ తవ్వ అంటానండి. అన్నావా? ఈ మాత్రం దానికి గుండెలు అదరగొట్టారు కదండి పిల్లమ్మ గారు. మళ్ళీ పిల్లమ్మ గారు, ఎలుకమ్మ గారు. లేదండి, లేదండి. అంటే అదిగో బండి వచ్చి మళ్ళీ అండి. సరే అనండి. బుచ్చిబాబు గారంటే మీరేనా? అంటే ఏమిటండి? నిజంగా నేనేనండి. అంటే సిజిపి బీబీ అంటే పచ్చగన్నేరు పాలెం బుచ్చిబాబు. అయితే తమ కోసం బాబు గారు బండి పంపించారు. పదండి. పంపించారా? పంపుందా? పంపిడు బాబు. అదేనయ్యా, చక్రాలు గాలి ఉందా? గాలి 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 ఉండడానికి ఇదేం కారు కాదు బాబు, 2 ఎడ్ల బండి. 2 ఎడ్ల బండా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పదండి, పదండి. ఇది మందేనా? ఏం మిస్టర్ అలా కంగారు పడతావే? ఈ పౌడర్ మొక్కలు, షిఫాన్ చీరలు చూసి ముఖం మత్తి ఈ విలేజ్ బ్యూటీ చూద్దామని వచ్చేసరికి ఇక్కడ కూడా మగ ఎదురేసరికి మన హార్ట్ ఆగిపోయింది. అయితే మిస్టర్ మీకు సిటీ అందాలు నచ్చలేదా? నో, నచ్చలేమంటే నా మగం అది మన ఫార్ములాకే నచ్చలేదు. మన థీరీ ప్రకారం పట్నం కుర్రాడు పల్లెటూరు అమ్మాయిని, పల్లెటూరు కుర్రాడు పట్నం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇలా పల్లెటూరు పట్టణాన్ని కలగాపులగా చేసేస్తే మనలో మనకు సామరస్యం, అప్పుడే మన దేశం కలకలాడుతుంది. అదే మన థీరీ అంటే ఫార్ములా అంటే ఐడియా. అయితే మీది వట్టి థీరీ. అసలు నేను అది ప్రాక్టీస్ లోనే పెట్టాను తెలుసా? చూసారు ఈ అబ్బాయి శుద్ధ నాటు రకం. కంట్రీ మనం పెళ్ళాడబోతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగారు ఎందుకు? మనమంతా ఒకటే కదా మిస్టర్? షూర్ షూర్. మనం తొక్కేది కూడా ఒకే రస్తా, ఎక్కేది కూడా ఒకే బండిలేండి. మీకంతా చెప్తాగా, ముందు బండి ఎక్కండి. లేడీస్ ఫస్ట్, ముందు మీరు ఎక్కండి.
ఆహా, బ్యూటిఫుల్, వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ సైట్, బ్యూటిఫుల్ సైట్. మేడం, ఈ విలేజ్ బ్యూటీ నన్ను పిలుస్తోంది. మీరు వెళ్ళండి, ఈ అందాలన్నీ ఆనందించి మళ్ళీ వస్తాను. నాటకం సరిగ్గా నడిపిస్తారా లేక రసాబసా చేస్తారా? డోంట్ వరీ, లీవ్ ఇట్ టు మీ. అదో కనిపిస్తుందే ఆ పెద్ద మేడ, అదే మా ఇల్లు. వెరీ నైస్, వెరీ నైస్. టాడా టాటా. బాబు, తొందరగా వచ్చి బాబు. టాడా. బ్యూటిఫుల్.